మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఖరారు అయినప్పటి నుండి రాగిడి లక్ష్మారెడ్డి చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇది కేవలం వ్యక్తుల మధ్య జరిగే పోటీ కాదని, మూడు పార్టీల మధ్య జరిగే పోటీ అని, మన తెలంగాణ పార్టీని తప్పకుండా గెలిపించుకోవాలని, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేడ్చల్ జిల్లాలో మాకు తుఫాను లాగా మెజారిటీ ఇచ్చారు. అలాగే ఎంపీ ఎలక్షన్ లో కూడా తుఫాను వంటి మెజారిటీ తీసుకురావాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, సురభి వాణిదేవి మరియు అన్ని కాన్స్టిట్యుయెన్సీల ఎమ్మెల్యేలు మరియు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు మరియు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా స్థానిక నాయకులకు, ఉద్యమకారులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. దగ్గర సుట్టం మీకు తెలియదు. ప్రపంచంలో లేదు మన కేటీఆర్. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని నోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది. పోసిపోయినట్టు బిల్డర్లంతా చల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండే మన అన్న. ఏ ఫ్లైఓవర్ కేటీఆర్ కనిపిస్తుంది. అది చూలా మీద ఏం గుర్తు సార్? అది చెరువు కాడా? కేబుల్ బ్రిడ్జ్ లేదా? వరంగల్, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్. అంత కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టిండు. రాత్రి బలాలు, ఫుట్పాత్ కానీ, సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కట్టిన ఘనత మనకి. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు. ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయాలి. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే, అమెరికా జర పాత పడ్డది కానీ అమెరికా మెరుస్తుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల, జూలై నెలల నిండు కుండలెక్క గలగలలాడుతుంది. అసలు ఇప్పుడు చూడు, ఏ చెరువు పోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యావరణం యథా రాజా తదా ప్రజా. మన కేసీఆర్ ఉన్న రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుంది. కేసీఆర్ గొప్ప మాత్రమా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ చేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలలు? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసం. ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిందమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివించిందమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు. ఉన్నాయి పని చేసుకుంటే పోతారు, ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా పని చేసుకుంటూనే పోతారు, మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, గ్యారంటీగా గెలిపించే బాధ్యత. ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్లు ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకేస్తారు. ప్రజలంతా కూడా మన దగ్గర ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు. వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీని, మన కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. గౌరవ
మంత్రి పదవి అనేది చిన్న పదవి, మల్లన్న పేరే మషూరు. అదేవిధంగా మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు అన్న సుధీర్ అన్న గారికి, వాణిదేవి గారు, గౌరవ మన మాజీ శాసనసభ్యులు సుభాష్ అన్న గారు, నాగేష్ గారు, వెంకట్రావు గారు, మరి రాజశేఖర్ అన్న గారు, గౌరవ మా కార్పొరేటర్లకు అందరికీ, మా మేయర్ గారు వెంకటరెడ్డి గారు, మా కార్పొరేటర్లు, మేడ్చల్ నుంచి మేయర్లు చాలామంది ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మా ప్రాణ సమానమైనటువంటి మా అక్క చెల్లెళ్లకు, మా కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. సరే, ఎలక్షన్లు మొన్న జరిగిపోయినాయి 3 నెలల కింద, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఊహించలే, గతంలో మనం ఓడిపోతామని, మన ప్రభుత్వం పోతుందని చెప్పి మనం కలలో కూడా ఊహించలే. కానీ గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకవైపు, ఆయన సభాధ్యక్షుడు కదా, ఫస్ట్ చెప్పారు. లేకపోతే రాష్ట్రం ఎట్లుంటుందో ఈ రోజు కళ్ళ ముంగట కనిపిస్తుంది. అందుకే గ్రామాలలో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మన్ను మోసుడు, తుమ్ము మోసుడు. మహారాజు లాంటి కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకుంటున్నాం అనేటువంటి బాధ ఈ రోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. అయితే మల్కాజిగిరి పార్లమెంటుకు వచ్చేసరికి ఒక్క లక్ష్మారెడ్డి గారే లోకల్, అక్కడ మిగిలిన ఇద్దరు తెలుసా వాళ్ళ అడ్రస్ మీకు? రెండోది లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నుంచే సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మా మల్లన్న ఏం చెప్పిండు, నాకంటే చాలా మంచోడు అని చెప్పిండు, గొప్పోడు అని చెప్పిండు. మా కేంద్రమ్మ మాట్లాడి నేను చూసినా, నేను నీలక మాట్లాడితే ఇక కాంగ్రెస్ గారు కదా ఎవడు ఈ రాష్ట్రంలో ఉండడు. ఎందుకంటే నీ కడుపు బాధ అయింది అనేది, ప్రజల బాధ అయింది అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఎలక్షన్ రణరంగం కాబట్టి నేను మీ అందరికి ఒకటే నేను చెప్పేది, మా ఎమ్మెల్యేలు అందరూ, శాసనసభ్యులు అందరూ మనోళ్ళే. మరి 7 మందికి 7 మంది మనమే ఉన్నాం. లక్ష్మారెడ్డి క్యాండిడేట్ కాదు, మీరే క్యాండిడేట్. పార్టీ పరంగా రాగిడి లక్ష్మారెడ్డి గారి క్యాండిడేట్ అని మన అధ్యక్షుల వారు పంపించారు. కానీ ఇది మన బాధ్యత. నేను గౌరవ శాసనసభ్యులకు, మా మేయర్లకు, మా కార్పొరేటర్లకు, మా కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు చెప్పేది, మనమే క్యాండిడేట్ లాగా పనిచేయాలి. ఎమ్మెల్సీలు కూడా మీరెట్లా ఆ రోజు క్యాండిడేట్లుగా ఉండి గ్రామం తిరిగారు, బస్తీ తిరిగారు. ఈ రోజు కూడా మీరే క్యాండిడేట్ అనుకొని పనిచేయాలి. ఎదుటో తిట్టేటప్పుడు తిడదాం, ఎదుటి పార్టీని తిట్టేటప్పుడు తిడదాం, కానీ మనం ఏం చేసినామో వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ప్రజలకు గుర్తు చేయండి. పుతస్తమానం వాళ్ళని వీళ్ళని తిట్టుడు కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు నిరంతరంగా మీకు అందుబాటులో ఉన్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా మనం ఆ పని తీసుకున్నాం. అది గుర్తు చేయాలి ప్రతి ఇంటికి పోయి. మేమెట్లా చేసినామో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని సింగిల్ వాయిస్ కింద మనం ప్రజల్ని కదిలించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే నా గౌరవ శాసనసభ్యులకు, మా నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మీ ఓపిక చాలా ఓపికగా, కొద్దిగా ఉడకపోస్తుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మల్లన్న మాట్లాడుతుంటే లొల్లి పెట్టి మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదంటే మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదని లొల్లి పెట్టిన మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం.
నేను మాట్లాడినప్పుడు జరగలు పెట్టకు. అందరి పేర్లు చెప్పిన అందరిని కవర్ చేసి. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఎన్నికల రణరంగంలో దిగినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవేలలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడండి. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు? బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు. నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటివి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరు అన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీట్ ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రాద్దాం ఉంటాను. కూలి లేదు, కై లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవర్ గది. ముఖ్యమంత్రి భయపడుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం, చూసుకుందాం అంటే మేమే బెబ్బెబ్బే. రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది, ఏప్రిల్ 18 నామినేషన్లు. నేను మళ్ళీ వచ్చానని బతిమలాడుకుంటా. దబ్బన నూగిన దమ్ముండి సడన్ గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా, తప్పకుండా నిలబడతాను. నేను నాకు తెలుసు ఆయన రాడు, విరికోడు. మా సొమ్ము బాగా తెలుసు. నరుకుడు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చేవారు మాత్రం పారిపోతాడు మాకిరికే. నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నా రేవంత్ని. 2009 చూస్తున్నాం. మా అందరికి పాతోడే, కొత్తోడేం కాదు. కాబట్టే చెప్తున్నా, చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు. ఇవాళ రేపు జరుగుతున్న పోటీ, రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ. మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీసైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీసైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీసైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది. మస్తుగా తిట్టచ్చు, తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడచ్చు. కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. రేపు జరుగుతున్న పోటీ అక్కడ 3 పార్టీల మధ్యన. అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, కానీ నిలబడ్డది ఒక కేసీఆర్, నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఏం మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు. అసెంబ్లీలో తుఫాన్ చేసిండ్రు మీరు మల్కాజ్గిరిలో. మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా. మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న. నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు. 85,000 ఓట్ల మెజారిటీ అక్కడ. మా కృష్ణారావు అని నేను ఈ మాటలు కృష్ణారావు అన్న పంచాయతీ చెప్తా మీకు. కృష్ణారావు అన్న పంచాయతీ ఏంటంటే, అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పర్సెంటేజ్ నాకు ఎక్కువ వచ్చింది ఇక్కడ 85,000 ఓట్లు, ఆడనేమో 72,000 ఓట్లు. మా మరి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంత 50,000 ఓట్ల మెజారిటీ. మరి మా లక్ష్మారెడ్డి అన్నది 51,000 లక్ష్మారెడ్డి అన్న. మరి మా సుధీర్ రెడ్డి అన్న 23,000. మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదా. పర్వాలేదు, మల్లన్న బాధపడతాడు. ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్న కూడా. 32,000 ఓట్ల మెజారిటీ. మొత్తంలో ఓట్లు చూసుకుంటే పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న. లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా
17,000 మొత్తం కలిపితే మొత్తం కూడితే 1 కాదు 2 కాదు 3,50,000 చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడవచ్చు. ఇప్పుడు మనం గెలవాలంటే రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే 3.5 లక్షలు దాటి ముంగడికి వచ్చి గెలవాలి. మరి ఇది అయ్యే పనేనా? అందుకే నేను మిమ్మల్ని కోరేది, దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది, అట్లా అని చెప్పి లైట్ తీసుకోకూరి. ఏది మరి 7 అందుతాడు పాపం, ఆడికాయన ఉరుకులాడుతున్నాడు పాపం. మొన్న డిక్లేర్ అయిన కాడికి వెళ్ళి తనలాడుతున్నాడు, ఉరుకులాడుతున్నాడు, రోజు పొద్దున వాకింగ్ చేస్తున్నాడు, సాయంత్రం ఇఫ్తార్ పోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు పాపం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ శ్రీమతి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఉన్నదా మేడం, ఆమె తిరుగుతున్నది. మన ఎల్బీనగర్ మా సుధీరన్న భార్య, లచ్చన్న భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు లేడీస్ తోని, వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, కానీ 30 లక్షల పైచిలకు ఓటర్లను కలుసుడంటే ఈజీ ముచ్చట కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడ వాళ్ళం అక్కడ. మేడం పేరు రజనీ లక్ష్మారెడ్డి గారు, ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి బాగా కష్టపడుతున్నారు. కానీ అభ్యర్థి అందరూ కూతురు కొడుకు అందరు తిరగాలి కదా ఎలక్షన్. నేనేమంటున్నా, వాళ్ళ కుటుంబం ఎట్లయితే కష్టపడుతుందో మనం కూడా గులాబీ కుటుంబ సభ్యులందరం కూడా అంతే స్థాయి నుంచి కేసీఆర్ గారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించినందుకు వారికి నా శిరస్సు వంచి నమస్కారాలు. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు మరియు సిరిసిల్ల శాసనసభ్యులు రామన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వేదికపై మల్కాజ్గిరి పార్లమెంటు అన్ని సెగ్మెంట్లలో శాసనసభ్యులందరూ కూడా నన్ను అన్నదమ్ములాగా ఆశీర్వదించి, మల్లన్న గారు అనుకోండి, సుధీర్ రెడ్డి గారు అనుకోండి, అలాగే కృష్ణారావు గారు అనుకోండి, వివేకానంద గారు, మరి రాజశేఖర్ అన్న, మా లక్ష్మణ, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు పెద్దలు మా ఎగ మల్లేష్ అన్న, నవీన్ రావు అన్న, దయానంద్ అన్న, అలాగే వాణి అమ్మ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా సుభాష్ అన్నకు, అట్లే నగేష్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే మా మిత్రుడు సోము గారికి, రాము గౌడ్ గారికి. ఇప్పటికే మనని చెప్పి నాకు చెవుల ఎక్కువసేపు మాట్లాడకు వార్నింగ్ ఇస్తున్నాను కూడా నాకు వార్నింగ్. అదే నాది మిత్రులారా, ఒక విషయానికి వస్తున్నాను. మన మల్కాజ్గిరి ప్రజలంటే మరి నాయకులకు కొందరి నాయకులు ఉన్నారే మన దగ్గర. మరి ఇంతకుముందు మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ప్రజలు ఆశీర్వదించకపోతే, ప్రజలు ఓడగొడితే మన మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరికి ఎంత వచ్చిండు తల్లి, ఏదో ప్రశ్నిస్తా, ఏం తల్లి ప్రశ్నించే గొంతు, ఏదో చేస్తా అని వచ్చిండు. ఎప్పుడన్నా ప్రశ్నించిండా అన్న పెద్దల వల్ల? ఎప్పుడన్నా ప్రశ్నించిండా? ఏమన్నా చేసిండా? ఎప్పుడన్నా పలకరించిండా? ఏ ప్రోగ్రామ్ లో కానీ వచ్చిండా? ఏ డెవలప్మెంట్ అని చేసిండా? మరి ఆయన ప్రశ్నించే గొంతంట, ఆయన కాయన డెవలప్, ఆ తల్లి చెప్పింది కరెక్ట్. ఆయన డెవలప్ అయ్యిండు. మన ఏ అసెంబ్లీలో కూడా ఏ ఒక్క రోజు రాలేదు, ఏ ఒక్కరు పిలిచే రాలేదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మీకు ఒక విషయం చెప్పాలి. మరి ఎలక్షన్స్ ముందు అన్నాడు ఆయన, సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా కష్టాల పాల్లో ఉన్నారు. లక్షలాది మందికి మరి రోజు జర్నీ చేస్తారు. కంజెస్టెడ్ రోడ్స్ తోటి మరి మిలిటరీ ప్రాబ్లం ఉంది. నేను ఎంపీ అయిన తర్వాత నేను మిలిటరీ వాళ్ళందరినీ కూర్చోబెడతా, అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెడతా, మీ అందరికి సాయం చేస్తా అని చెప్పాడు. ఏదైనా చేసిందా తల్లి? ఓ కంటోన్మెంట్ అన్నా ఏమన్నా చేసిందా? ఏది
మాటలు మాట్లాడుతాడు. లాస్ట్కు మా మల్లన్న కూడా మాట్లాడినాడు. వాళ్ళు ఏరే పోయిండు, పోయి జవహర్ నగర్ గురించి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు. ఏదైనా చేసినా ఎప్పుడైనా వచ్చినా మన జవహర్ నగర్కు ఎప్పుడు రాలేదు. మన మల్కాజ్గిరి రాజనగర్ కూడా పోయిండు, పోయి అన్నప్పుడు మన రాజన్న కూడా అప్పుడు ఎప్పుడు ఎడవండి కదా, ఓ నేనేదో చేస్తా ఇక్కడ మొత్తం కూడా రైల్వే నిలయం లాగా ఈ రైల్వే చుట్టూ రైల్వే గేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అండర్ పాస్లు చేస్తా, అన్ని బ్రిడ్జిలు చేస్తా అన్నాడు. ఏ ఒక్క రోజు కూడా మల్కాజ్గిరి వచ్చింది లేదు, మల్కాజ్గిరి చూసింది లేదు. మొన్న మల్కాజ్గిరి ఎప్పుడైనా వచ్చినానే ఎక్కడికి రాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆయన పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని మరొక మోసం చేసిండు మనకు. మళ్ళా మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి 3,500 కోట్లు రిలీజ్ చేసుకున్నాడు. మరి మన కన్న తల్లి లాంటి మల్కాజ్గిరికి సంబంధం ఏంది? మల్కాజ్గిరిలో ఎవరైనా పలకరించిందా? మల్కాజ్గిరిలో ఎవరికన్నా వచ్చిందా? ఎప్పుడైనా పని చేసిందా? మరి ఎవరైనా తెలుసా? వాళ్ళ నీకు తెలుసానే? ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా మన దగ్గరికి? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన హుజరాబాద్ లో చూసుకోవాలి, హుజరాబాద్ లో ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓడిపోయిన వాళ్లకు ఎవరైతే బయట ఓడిపోతారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రమైందా ఇది అనేది మనం పెట్టుకోవాలి. ఎవరైతే ప్రజలు చీకొట్టి వాళ్ళని ఓడగొడతారో వాళ్ళకు పునరావృతం ఇది వాళ్ళకు ఒక షెల్టర్ లాగా అయిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇగో ఇంకో హక్కు వస్తుంది. మరి సునీతక్క సరే చేయలేను ఉంటే బాగుంటుందేమో, ఆమె చైర్మన్. మరి అక్కడ టికెట్ లేకపోతే ఆడియో దింపి అక్క తీసుకొచ్చాడు, వాడు ఇచ్చారు. మరి అమ్మా సరే నవ్వుతున్నా తర్వాత ఏం బాధపడతారు తర్వాత అమ్మా. కానీ నేను అడిగేది ఏంటంటే తల్లి, వారికి మన మల్కాజ్గిరికి ఏం సంబంధం, ఎందుకు వచ్చింది? అవి అక్కడక్కడ దింపి మళ్ళీ తీసుకొచ్చి పడేస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారా? మిత్రులారా, మీ అందరికి ఒకటే తెలియదు, నేను గత 25 సంవత్సరాల నుంచి తల్లి గత 25 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న మీ అందు ఉన్నా, మీ అన్నతమ్ముల్లాగా ఉన్నా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మీ బిడ్డలాగా, మీ తమ్ముల్లాగా, మీ అన్నలాగా, మీ ఇంటిలో ఒక మనిషిలాగా నేను మీ దగ్గర ఉన్నా. 25 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలలో వేలాది మందిని చదివించిన, వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన, వేలాది మందికి నేను ఎవరైతే మహిళలు పేదవాళ్ళ వాళ్ళకి జీవనోపాధి చేశాను. అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, వాళ్ళు వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు. మళ్ళా ఈ మధ్యన ఇంతకుముందు పారాచూట్స్ అంటుండ్రి, ఇప్పుడు పారాచూట్లు కాదు, ఇప్పుడు హెలికాప్టర్లు అంట. హెలికాప్టర్లు తొందరగా వస్తారంట, దిగుతారంట, ఆ హెలికాప్టర్ని అక్కడే పెట్టుకొని మళ్ళీ అదే హెలికాప్టర్లో బాయపడని చెప్పి పోతారంట. ఇదందరూ దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులా. అందుకనే నేను మీ అందరికీ ఒకటే విన్నపించుకుంటున్నా, నన్ను కేసీఆర్ సార్ ఆశీర్వదించి, పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను మీ దగ్గర పంపించి నన్ను ఆశీర్వదించి మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా నన్ను రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతోటి కారు ఓటేసి గెలిపించాలని చెప్పి అయిపోయింది. అంతకుముందు మన నాయకులు మాట్లాడితే మేము వచ్చింది మొన్ననే కదా, వచ్చి రాకడనే వీళ్ళు శురు చేసిండ్రు అన్నారు. 100 రోజులు అయిపోయింది. ఆడపిల్లలకు 2,500 ఇచ్చిండా? పెన్షన్ 4,000 కాదు 2,000 కూడా వస్తలేదు. ఎన్ని అటు రైతులకు రైతు బంధు అయింది. అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వము ఈ విధంగా చేసుకుంటూ బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ ముఖ్యమైన నేతలను బెదిరించుకుంటూ ఈ విధంగా పబ్బం గడుపుతున్నది తప్ప ఒక దిక్కు చేన్లు ఎండిపోతున్నాయి, లక్షల ఎకరాల చేన్లు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు. ఎన్నడన్నా 10 ఏళ్ల పాలనలో అధికారంలో ఒక ఉద్యమం నడిపించి 14 ఏళ్ళు ఉద్యమం నడిపించి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇవాళ 10 ఏళ్ళు నడిపించి ఏ విధంగా సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని నడిపించి ముందుకు తీసుకుపోయాడు మన ప్రియతమ నాయకుడు.
ఇవాళ ఏంది పరిస్థితి? ఈ రెండింటిని బేరీ చేసుకొని మనం జనం దగ్గరికి పోవాలి. రైతులు తగ్గిపోతున్నారు, చెరువులు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, మళ్ళా బోర్లేసే పరిస్థితి వచ్చింది. ఇళ్ళల్లో మళ్ళా ఇన్వర్టర్లు జనరేటర్లు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఈ విధంగా ఇప్పుడే మార్చిలోనే ఈ విధంగా ఉంటే రేపు ఏప్రిల్ మేలో ఏమవుతుంది? నిన్న నేను మీటింగులు అయిపోయినాక ఇంట్లో ఉన్నా, 3 సార్లు పోయింది.